ఏపీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ టీజీ గ్రూప్ 1 ఫలితాల నుండి నేర్చుకోవాల్సింది ఏంటి? అంటే టీజీ గ్రూప్ 1 ఫలితాలు రీసెంట్‌గా మార్క్స్ రిలీజ్ అయ్యాయి. ఈ టాపర్స్ మార్క్స్‌కి సంబంధించినటువంటి ఒక చిన్న విశ్లేషణ ఆధారంగా ఏపీపీఎస్సీ రాబోయే గ్రూప్ 1 రాసేవాళ్ళు కూడా కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు. అంటే వైల్ ప్రెజెంటింగ్ ది ఆన్సర్స్ కొన్ని ఫండమెంటల్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. అంటే బేసిక్స్ వదిలి మనం ఎలాంటి నృత్యాలు చేయలేం. స్టాండర్డ్ ఆన్సర్ స్ట్రక్చర్ మాత్రం ఫాలో కావాలి. రెలెవెంట్ డేటా పాయింట్స్ ఇంట్రడక్షన్లో ఉండాలి. మెయిన్ బాడీ ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. ఒక వే ఫార్వర్డ్ తోటి కంక్లూజన్ ఉండాలి. సో ఈ అంశాల గురించి వివరాలు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి మేలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో మార్చి 16 నుంచి 27 ఏప్రిల్ వరకు ఒక గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్లో కూడా ఉంటుంది. జనరల్ ఎస్సే, తర్వాత హిస్టరీ అండ్ కల్చర్, సో మొత్తం అన్ని పేపర్లకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో దీనికి ఆసక్తికర వారు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సో స్టాండర్డ్ ఆన్సర్ స్ట్రక్చర్ అంటే మామూలుగా ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, ఒక కంక్లూజన్ ఉండడం. మరి ఆ ఇంట్రడక్షన్లో ఏముండాలి? ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి, క్వశ్చన్కి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఇవ్వాలి. అంటే వన్ ఆఫ్ ద టాపర్స్ కాపీస్ చూసినప్పుడు, మీకు ఆన్సర్ షీట్స్ చూసినప్పుడు ఒక డాటా పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్లో ఈ తెలంగాణకి సంబంధించినటువంటి, తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. సో సపోజ్ ఇక్కడ చూడండి మీరు, తెలంగాణ జిఎస్డిపి ఈజ్ 3.5 lakh అప్రాక్సిమేట్లీ, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే ఒక డేటా పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి డేటా పాయింట్ సపోజ్ పాలిటీలో అనుకోండి, ఆ క్వశ్చన్కి తగినట్టుగా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరగాలి. సో అట్లా మీకు ప్రతి ఆన్సర్లోనూ ఇలాంటి డేటా పాయింట్స్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక మెయిన్ బాడీ పాయింట్ వైజ్ ప్రజెంటేషన్ ఉండాలి. సో ఈ పాయింట్ వైజ్ ప్రజెంటేషన్లో భాగంగా చూడండి, ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో మరో క్వశ్చన్లో తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఏ విధంగా అమలైంది, దాంట్లో ఒక డేటా పాయింట్ కూడా ఇచ్చారు. అంటే జీడిపి ఆఫ్ 92% ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, జీఈఆర్ ఆఫ్ 92% ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే ఒక డేటా పాయింట్. అలాగే అర్లీ చైల్డ్హుడ్ కేర్, దానికి సంబంధించి 3 to 6 years ఆర్ ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ హెల్త్ 35,000 అనేటటువంటి ఒక డేటా అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ గురించి చెప్పారు. 30 lakhs గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అనేటటువంటి ఒక పాయింట్ చెప్పారు. అలాగే పోషణ్ అభియాన్, కేజీబీవి, ఇలాంటి ఒక పాయింట్ వైజ్గా ప్రజెంట్ చేస్తూ ప్రతి పాయింట్లోనూ రిలవెన్స్ తోటి ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, స్టాటిస్టికల్ డేటా కొటేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆన్సర్స్లో డయాగ్రామ్స్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు 532.5 మార్క్స్ వచ్చినటువంటి తేజస్విని రెడ్డి గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఈ రకంగా డయాగ్రామ్స్ వేశారు. ఇంట్రడక్షన్లో చూడండి మీరు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ని కోట్ చేయడం జరిగింది ఇంట్రడక్షన్లో. అండ్ అదేవిధంగా ఈ 3 రంగాలు, ఇది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, తర్వాత సివిల్ సొసైటీ, ఈ 3 రంగాలు సంబంధించి వాటి పాత్ర గురించి ఒక డయాగ్రమెటికల్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మొత్తం 8 లక్షణాలు దీనికి ఉంటాయి, గుడ్ గవర్నెన్స్కి ఉంటాయి. ఆ 8 లక్షణాలని ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ఇచ్చేసేసి సూక్ష్మ రూపంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఆన్సర్స్ అనేవి ఆర్గనైజ్డ్గా ఉండాలి. సో తేజస్విని రెడ్డికి సంబంధించినటువంటి మరొక ఆన్సర్ చూసినప్పుడు, అంటే కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక పద్ధతి ప్రకారం అండర్లైన్ చేసుకుంటూ, తర్వాత ఎక్కడైతే ఎగ్జామినర్ తన ఆన్సర్ని చూడాలి అని స్పెసిఫిక్గా చెప్తున్నారో అటువంటి చోట్ల బాక్సులు పెడుతూ, అండ్ ఈవెన్ బుద్ధుడి బొమ్మ కూడా వేయడం జరిగింది. అక్కడ కల్చరల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందనేటటువంటి ఒక పాయింట్ని తెలియజేస్తూ ఒక బుద్ధుడి బొమ్మను కూడా డ్రా చేయడం జరిగింది.
సో, ఈ రకంగా ఉన్నప్పుడు ఎగ్జామినర్ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు సులభంగా ఆన్సర్ పట్ల ఆకర్షితులవుతారు. దాన్ని సూక్ష్మంగా విస్తృతమైనటువంటి సమాచారాన్ని వ్యవస్థీకృతంగా రాసినందుకు మాక్సిమం మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు ఎగ్జామ్ వరకు కాన్సెప్ట్స్ అన్నిటిని బై హార్ట్ చేయాలి. ఫ్యాక్ట్స్ మగప్ చేయాలి. అలాగే బై హార్ట్ చేసిన కాన్సెప్ట్‌ని, మగప్ చేసిన ఫ్యాక్ట్స్‌ని రిలవెంట్‌గా ఆన్సర్ క్వెషన్ రిలవెన్స్ ప్రకారం ఆన్సర్‌లో రీప్రొడ్యూస్ చేయాలి. సో, విశ్లేషణాత్మకంగా రాయడం అనేటటువంటిది దీని నుంచే వస్తది. అంటే ఒక అనలిటికల్ ఆన్సర్ అనేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తది. గవర్నమెంటు ఆహ్, ఇప్పుడు సపోజ్ జనాభా లెక్కలు తీస్తారు. జనాభా లెక్కలు తీసినప్పుడు ఆ లెక్కలు లెక్కలుగా ఉపయోగపడవు. ఆ జనాభా లెక్కల ఆధారంగా గవర్నమెంట్ పాలిసీస్ రూపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయకూడదు. సో, 532 మార్క్స్ వచ్చినటువంటి తేజస్విని రెడ్డికి ఇవి పేపర్ వైస్‌గా ఈ రకంగా వచ్చాయి. అండ్ అదేవిధంగా మరొక అభ్యర్థి పి. సందీప్ 490 మార్క్స్ వచ్చినాయి. ఈ విధమైనటువంటి పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ విధంగా ఉంటుందనంటే ఈ పద్ధతిలో ఉంటుందనమాట. అంటే మీరేం చేయాలి దీనికోసం అనంటే ఇంకేం చేయాలి? అంటే కాన్సెప్ట్స్ బై హార్ట్ చేయడం, అలాగే ఫ్యాక్ట్స్ ఏమో మగప్ చేయడం, వాటిని రీప్రొడ్యూస్ చేయడం. ఇవన్నీ జరగాలంటే ఎగ్జామ్ హాల్‌లో మీరేం చేయాలి? యూనిట్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా నోట్స్ తయారు చేసుకోండి బుల్లెట్ పాయింట్స్ రూపంలో. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రతిరోజు ఉండాలి. టెస్ట్ సిరీస్ ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ కోసం చేయించుకోవాలి. డెవలప్ బై హార్టింగ్ స్కిల్స్. అంటే ఈ చాలామంది బై హార్ట్ చేయరు. పర్టికులర్‌గా తెలుగు మీడియం అభ్యర్థులు బై హార్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి చదవగానే అర్థమైపోతుంది కాబట్టి బై హార్ట్ చేయమంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తుంటారు. కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఆ బై హార్ట్ చేయడం జరుగుతుంది. బై హార్ట్ చేసి దాన్ని సూక్ష్మీకరించడం జరుగుతుంది. బై హార్ట్ చేసినప్పుడు కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు, మగప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సమ్మరైజ్ చేయగలిగేటటువంటి స్కిల్ వస్తుంది. సో, ఈ తెలుగు మీడియం యాస్పిరెంట్స్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి చదవగానే అర్థమైపోతుంది కాబట్టి రెండోసారి చదవాలంటే చాలా ఇబ్బంది ఆళ్ళకి. కాబట్టి జనరల్‌గా వాళ్ళు బై హార్ట్ చేయరు. కానీ యూ నీడ్ టు డెవలప్ ద బై హార్టింగ్ స్కిల్స్. బిల్డ్ సమ్ స్టాండర్డ్ టెంప్లేట్ టు ది ఆన్సర్స్. ఆన్సర్స్‌కి కొన్ని ప్రామాణికంగా అంటే సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆహ్, ఆ టాపిక్‌లో క్వెషన్ ఏ రకంగా వచ్చినా సరే దానికి ఇంట్రడక్షన్ కామన్‌గా ఉండేటట్టు పెట్టుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి మీరు చదువుతారు. చదివినప్పుడు ఫండమెంటల్ రైట్స్ లో పార్ట్ 3 ఆర్టికల్ 12-35 మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఈ 3 కీవర్డ్స్ వచ్చేటట్టుగా మీరు ఒక స్టాండర్డ్ టెంప్లేట్ ఆన్సర్స్ ఒక ఇంట్రడక్షన్ తయారు చేసి పెట్టుకుంటే ఫండమెంటల్ రైట్స్‌లో ఏ క్వెషన్ వచ్చినా గానీ దాన్ని రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో, అలాంటి ఒక స్టాండర్డ్ టెంప్లేట్ ఆన్సర్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌లోను, ప్రతి టాపిక్‌లోను, ప్రతి యూనిట్‌లోను. అంతేగాకుండా మీ ఆన్సర్స్‌ని రెగ్యులర్‌గా అసెస్మెంట్ చేయించుకోండి. ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీ టార్గెట్లు ఫిక్స్ చేసుకోండి. అంటే ఈ రోజున ఇది కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ 1 వీక్‌లో ఇది కంప్లీట్ చేస్తాను అని టార్గెట్లు పెట్టుకోండి. లేకపోతే ఇప్పుడున్నటువంటి లిమిటెడ్ టైమ్‌లో మీరు చేయగలిగేదేమీ ఉండదు. అలాగే గెట్ రెగ్యులర్ సజెషన్స్ ఫ్రమ్ ద మెంటార్స్. బిల్డ్ మెమరీ టెక్నిక్స్. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ గుర్తుపెట్టుకునేటటువంటి పద్ధతుల్ని తయారు చేసుకోండి. మీకు ఎవరికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవాల్సినటువంటివి. అలాగే బిల్డ్ స్పీడ్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్. వేగంగా ఆన్సర్స్ రాసే విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. దానికోసం ఒక 2, 3 ఆహ్, ఈ ఈ హ్యాండ్ రైటింగ్ పుస్తకాలని కంప్లీట్ చేయండి. సో, సపోజ్ ఒక మోడల్ ఆన్సర్ ప్రెజెంట్ చే చే చేసి చూపించడం జరుగుతుంది. ఒక టాపర్‌కి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్ చూడండి. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ అనే ఒక సంబంధించినటువంటి ఒక క్వెషన్ ఇచ్చారు. దీంట్లో ఇంట్రడక్షన్‌లో చూడండి ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973 అనే ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్‌ని వరుస క్రమంలో ఒక 4 పాయింట్ వైస్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ అలాగే కీ ప్రొవిజన్స్ ఆ చట్టంలో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటి? స్టాండర్డ్ హాలిడే ఇలాంటి పదాలను ఉపయోగించారు. అంటే ఇలాంటివి కీవర్డ్స్ అనమాట. ప్రతి సబ్జెక్ట్‌కి ఉండేటటువంటి కీవర్డ్స్, ప్రతి యూనిట్‌కి ఉండేటటువంటి కీవర్డ్స్. సపోజ్ ఇక్కడ ఫ్యామిలీ సైజ్ అనే పదాన్ని అభ్యర్థి ఇక్కడ చూడాలనుకున్నాడు ఆ పాయింట్‌ని. కాబట్టి దాన్ని స్పెసిఫై చేశాడు. అలాగే ల్యాండ్ సీలింగ్ ఇప్పుడు 5 కేటగరీస్ అనేటటువంటి ఒక పాయింట్‌ని పెట్టడం జరిగింది. దానికి అండర్‌లైన్ చేశారు.
సో, దీని ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చినటువంటి అవుట్‌కమ్స్ గురించి వరుసగా ఒక 6 పాయింట్లు రాశారు. అండ్ ఫైనల్‌గా కంక్లూజన్ ఒక వే ఫార్వర్డ్ తోటి ఉంది. సో, 1970s నాటికి సంబంధించినటువంటి యాస్పెక్ట్స్ నేపథ్యంలో ఈ రకంగా ఒక ఆన్సర్‌ని ప్రెజెంట్ చేయడం ఎకానమీలో సపోజ్ ఇది తీసుకున్నటువంటి క్వెషన్ ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వెషన్. సో, ఈ రకంగా మీరు ప్రెజెంట్ చేయగలిగితే న్యాచురల్‌గా ఎగ్జామినర్‌కి మీ ఆన్సర్ పట్ల ఆహ్, సానుకూలత ఉంటుంది. ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది.